అన్న నమస్తే. చంద్రబాబు తన ఇల్లు కాపాడుకోవటానికే విజయవాడ నగరాన్ని ముంచేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవాలంటారు? అసలు ఎంత ఉందనేది ఏం చెబుతారు? బుడమేరు తిప్పడానికి అసలు కుదిరిద్దా? మధ్యలో అడ్డం లేదా కృష్ణ? ఎడ తిప్పుతారు? కృష్ణ తిప్పి కృష్ణ మీదుగా బుడమేరు కాలం నీళ్ళు బాబు గారి ఇంటి మీదగా తిప్పుకుంటారు. అసలు ఏం మాట్లాడుతుంది ఆడికి? అసలు ఏమన్నా తెలుసా? తెలియక బుడమేరుకి అంట గేట్లు ఉంటాయంట. అసలు ఎవడు రాసిస్తాడు వీడికి? అసలు కనీసం ఆ జ్ఞానం అన్నా లేకపోతే ఎలా? కనీసం ఆ వ్యవస్థ అన్నా లేకపోతే ఎలా? బుడమేరు గేట్లు ఏమన్నా ఉన్నాయా? లేదా మధ్యలో కృష్ణ ఉంటే కృష్ణ కాదని నీకు బుడమేరు నీళ్ళు తీసుకొచ్చి ఆడు తిప్పుతాడు బాబు గారు? ఏమన్నా కనీసం జ్ఞానం లేకపోతే ఎలా? ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుందా? ఏ వ్యవస్థ ఎట్లా నడుస్తుందో తెలుస్తుందా? బుడమేరు గేట్లు ఉండే తిక్కలముండవడక బుడమేరు గేట్లు ఎందుకుంటాయి? కనీసం ఒక ప్యాకెట్ అయినా భోజనం ప్యాకెట్ ఇచ్చొచ్చావా? ₹1 ప్రకటించాడు కదా పార్టీ తరఫున. అదేలే ₹1. ఇది 13 జిల్లాల్లో సీఎంగా చేసిన వ్యక్తి ₹1 ప్రకటిస్తాడా? కనీసం జనానికి ఏమన్నా వచ్చి మంచినీళ్ళు ఇవ్వటం, నీ కార్యకర్తల ద్వారా ఏమైనా పని చేయటం ఏమైనా చేయగలుగుతున్నావా? చేస్తున్నారంట కదా. ఏం చేస్తున్నారన్నా? ఏడు చేస్తున్నారు మాకు తెలియదు చూపించండి. మేము 3 రోజులు చూసేవాళ్ళం. ఏడు చేస్తున్నారు మాకు తెలియదు చూపిమ్మను. అరే వాళ్ళ కార్యకర్తలు కానీ, వాళ్ళ కార్పొరేటర్లు కానీ, వాళ్ళ మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్సీలు అందరూ నేలల్లో మునిగి మరీ కష్టపడుతున్నారని చెప్పి నిన్న కూడా చెప్పాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. బయటికి కనపడుతున్నాడు, లోపల ఏమన్నా పని చేస్తున్నారేమో, బురదలో ఏమన్నా పని చేస్తున్నారేమో, కానీ బయటికైతే కనపడతలే అతను. బయట కనపడితే అది వేరు. బయట అసలు కనపడితేనే కదా వ్యవస్థలో బాగుపడేది. మరి అతను ఏమన్నా చేస్తున్నాడో ఎవడో తెలుసు? తెలియాలి కదా. నాకు తెలిసి నీళ్ళలో ఏమైనా పని చేస్తున్నారు కానీ నీళ్ళ బయట ఏం పని చేయట్లా. అంటే అండర్ గ్రౌండ్లో వాళ్ళకి ఏమన్నా మరి స్పెషల్ బతకడానికి ఏమన్నా ఉందేమో, వాళ్ళు ఆ పని చేస్తున్నారు. కానీ 3 రోజులు మేము విజయవాడలో పని చేస్తున్నాం. ఎవడు పని చేస్తున్నాడు? ఎక్కడ చేస్తున్నాడు చెప్పండి? బుద్ధి లేని ఏదో బుద్ధి లేని మాటలు మాట్లాడతారు. మీరు విజయవాడలో 3 రోజుల నుంచి చేస్తున్నాం అంటున్నారు. 3 రోజులుగా విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన వరదలు, దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడే. ముఖ్యంగా ఇందాకే అడిగాను మిమ్మల్ని ఈ ప్రశ్న. బుడమేరుని ఆయన అర్థం చేసుకోకపోవటం వల్ల నవ్వుతుందా? బుడమేరు అనబాకు అంటే బుడమేరు అనగా గేట్లే గుర్తొస్తున్నాయి నాకు. మరి ఆడికి నాలెడ్జ్ చదువుతున్నాడు, 4 జిల్లాలు చదువుతున్నాడు, అర్థం కావట్లా. బుడమేరు అనగా గేట్లే గుర్తొస్తున్నాయి. అసలు మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటున్నారు కదా, ఒక మనిషి తయారు చేసి వదిలిన వరదలు అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. మరి దాన్ని ఎలా చూడాలంటారు? మరి అతనికి దండం పెట్టి మోకాళ్ళు మరి ఏమంటాం? ఇంకా ఆడికి బుద్ధి లేకపోతే సరే. ఏ మ్యాన్ మేడ్ నీళ్ళు ఏమన్నా మనిషి సృష్టించి వచ్చినాయా? వర్షాలు గుర్తు వచ్చినా దేనికి వచ్చిన మ్యాన్ మేడ్ ఏంది? బుర్ర అసలు లేదు అతనికి. తొందరగా నాకు తెలిసి పోయినట్టుంది. తొందరగా అమ్మ భారతమ్మ రానిబాకమ్మ బయటికి వచ్చి ఈ అటు ఇటు కానీ పిచ్చి మాటలు మాట్లాడితే వ్యవస్థలో దారుణంగా ఉంది. రానిబాకమ్మ. ముఖ్యంగా చూస్తే కనుక ఇదన్నీ ఒక ఎత్తు అయితే కనుక రోజా లోకేష్ కనపట్టలేదు, చంద్రబాబు నాయుడు వదిలేసి తిరుగుతున్నాడు ఆయన. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ? వీళ్ళందరూ అసలు ఏం పని చేయట్లేదు అనే మాట అయితే వాడుతుంది కదా. మరి అడిగిపోయింది 90 రోజులు. ఈ మరి లోజానో లాజానో అంటారు కదా, అడిగిపోయింది లోజా. 90 రోజులు ఏమైంది? అడిగిపోయింది రోజు. మరి ఇన్ని రోజులు అడిగిపోయింది. పని చేస్తున్నాడో లేదో విజయవాడలో వెళ్ళి ప్రతి ఒక్కరిని అడగమను. ఇంట్లో కూర్చొని ఎవరో సోఫాలో కూర్చొని మీటింగ్ చేయడం కాదు. పని చేయట్లేదు లోకేష్ అని. విజయవాడ పోతే కనపడుద్ది. ఇంట్లో కూర్చుంటే నీ ఇంటికి రాడుగా లోకేష్, నీ ఇంటికి వచ్చి చూపిడుగా నేను పని చేస్తున్నాని. విజయవాడ బుడమేరకు 3 గంటలు పడినాయి. 2 గంటలు పూడ్చింది లోకేష్ ఆధ్వర్యంలోనే. 3వ గంట ఇవాళ పూలుస్తున్నారు. మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏం పని చేస్తున్నాడు, ఏం పని చేయట్లేదని. ఇంట్లో కూర్చొని మీటింగ్ చేస్తే సరిపోతుందా? రోజా కాదు లోజా. మరి ఎందుకని ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ ఫోటోషూట్ల కోసమే పనిచేస్తున్నారు. అధికారులందరినీ ఆయన ఆర్భాటం కోసం, ఆయన ఇల్లు మునిగిపోయింది కాబట్టి ఆయన అక్కడ ఉండలేక వచ్చి విజయవాడలో ఉంటున్నాడు. అది బయటపడకుండా ఉండటానికి షో చేస్తున్నాడు అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా. షో చేసేవాడైతే నీకులాగా 5 నిమిషాల్లో వచ్చి వెళ్ళిపోయేవాడు కాదుగా. మొదటి రోజు తెల్లవారుజామున 3 దాకా ఉన్నాడు. 2వ రోజు తెల్లవారుజామున 4:30 దాకా ఉన్నాడు. నిన్న పొద్దునపూట 3 గంటలు, నేను సాయంత్రం 4:30 గంటలు పనిచేశాడు. రాత్రి పనిచేశాడు. రాత్రి కూడా ఇబ్రహీంపట్నంలో తిరిగాడు బాబు గారు. మరి ఇంకా తిరుగుతుంటే 5-6 గంటలు పని చేస్తుంటే 7 గంటలు దాకా పని చేస్తుంటే ఇంకా పని చేయట్లేదంటే ఇంకేమనాలి? అధికారులందరినీ ఆయన చుట్టూరుతో పెట్టుకొని వరద సహాయ కార్యక్రమాలకి ఆయన ఆటంకం అవుతున్నాడు అనే మాట అయితే చెప్తున్నారు కదా. వరద సహాయానికి ఆటంకం అవుతున్నాడా లేకపోతే వరదకే సహాయం చేస్తున్నాడా అనేది ప్రజలకు తెలుసు. వీళ్ళకి వైసీపీ వాళ్ళకి ఎన్ని చేసినా అర్థమే కాదు. అర్థమైందా? ఈ లవన్ మోహన్ రెడ్డికి
అసలు ఏమి అనుకున్నా మనకేం తెలియదు అనుకుంటా నేనైతే. లేదా బుడమేరు గేట్లు ఉంటాయి అనేది నవ్వుతున్నారు జనమంతా. లేదా ఫ్లడ్ అనేది నవ్వుతున్నారు జనమంతా. మ్యాన్ ఫ్లడ్ ఎట్లా అయింది? ఎట్లా చేస్తావు మ్యాన్ ఫ్లడ్ని? నువ్వు ఏది పడితే అది చేస్తే అయిద్దా? పిచ్చి మాటలు మాట్లాడకూడదు, పిచ్చి వ్యవహారం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏది పడితే అది మాట్లాడితే వ్యవస్థ నడవదు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన ₹1,00,00,000 సహాయం కూడా మా పార్టీ నాయకులతో, అదే పార్టీ తరపున ప్రకటించిన సహాయం కూడా మా పార్టీ నాయకులతో చర్చించి దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఈయన ఇచ్చిన కోటి దీనికంటే జనం ఎత్తున్నారు డబ్బులు. కొద్దిగా తెచ్చుకోమను, ఏది ఇది కాదు, ఇది తెచ్చుకొని మాట్లాడమను. ఏది పడితే అది మాట్లాడితే సరికాదు. ₹1,00,00,000 ఇచ్చి కూడా దాన్ని ఎలా ఇచ్చేయాలో మళ్ళీ ఈయన చెబుతాడా? బుద్ధి లేదా కనీసం? మరి పార్టీ తరపున ఖర్చు పెడతానికి ఏం ₹1,00,00,000 కాదు, 10 కోట్లు ఇవ్వచ్చుగా. పార్టీ తరపున వాళ్ళే ఖర్చు పెట్టేది. 10 కోట్లు ఇచ్చి ఓ బజార్కో 10 ఇవ్వచ్చుగా. ఏం డబ్బులు లేని అడిగా నువ్వేమన్నా కాజేసిన అడిగా డబ్బులు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇట్లా తయారవడానికి కారణం ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి కాదు, ఈ లవణమోహన్ రెడ్డి కాదు. బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేని మాటలు మాట్లాడతారు. సిగ్గుండాలి కొద్దిగా. గడిచిన 3 నెలల్లో మా మీద పెట్టిన దృష్టి ఏదైతే అనగా రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడానికి మా మీద పెట్టిన దృష్టి అభివృద్ధి పనుల మీద పెట్టుంటే కనుక ఈ వరదలు వచ్చాయి కాదు అనే మాట అయితే వినపడుతుంది కదా. మరి దాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఏం చేశారు? దృష్టి నీ మీద ఏం పెట్టారు? దృష్టి పెడితే ఎప్పుడో సజ్జల రామకృష్ణ రెడ్డి అరెస్ట్ అయ్యేవాడు, విజయసాయి రెడ్డి అరెస్ట్ అయ్యేవాడు. అర్థమైందా? ఈ జత్వానీలో నిన్ను అరెస్ట్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఏమి దృష్టి పెట్టలా. పాలన సరిగా చేయడానికే వాళ్ళు అల్లల్లాడిపోతున్నారు. ఎలా చేయాలనేది అర్థం కావట్లా. నువ్వు చేసిన దిక్కుమాలిన వ్యవస్థ నాశనం చేసావు. అతనికే అర్థం కావట్లేదు. బాబు గారు లాంటి ఇంకా తపన పడుతున్నాడు, ఇది ఎట్లా చేస్తే ప్రజలకు మంచి జరిగిద్ది అనేది. ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం సిగ్గానే ఉందా? ఏది పడితే అది మాట్లాడలేదు. నీ మీద ఏం దృష్టి పెట్టాడు? నీ మీద దృష్టి పెట్టాడా? దృష్టి పెడితే ఎప్పుడో జైలుకి పోయాడు. అవసరంలో నీలాగా తప్పుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబుకి లేదు, లోకేష్ లేదు. ఎవడో ఏం చేయాలో చట్టం తన పని తను చేసుకుపోయింది. చట్టం ఏ రూపేనా ఉంటుందో ఆ రూపేనా పనిచేస్తారు. అంతేగాని నీలాగా చట్టాన్ని చేతిలో తీసుకొని నీ ఇష్టం వచ్చిన వాడికి ఎఫ్ఐఆర్ రాయటం, నీ ఇష్టం లేని వాడికి ఎఫ్ఐఆర్ రాయటం అలా ఏముండదు. ఒకరోజు భోజనం పెట్టలేకపోయా విజయవాడ వాళ్ళకి? నీ దగ్గర డబ్బులు లేవా? వాళ్ళ నాయకులు భోజనాల ప్యాకెట్లు అరేంజ్ చేయాలి. నిన్న చూస్తే కనుక మొండితో జగన్మోహన్ నందిగామ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్యే కంటెస్ట్గా చేసిన అతను వస్తే కనుక అక్కడ బాధితులు ఆయన తరిమి కొట్టిన పరిస్థితి. బొత్స సత్యనారాయణ కూడా తరిమి కొట్టారు. తరిమి కొట్టడానికి పెద్ద విశేషం ఏం కాదు. ఎందువల్ల ఏముంది? నిజమే కాదు. వాళ్ళు ఏమైనా పని చేస్తే ఈ జనం దగ్గరికి వచ్చి ఇదిగో నేను పని చేశాను, ఇది నాకు చేయాలని చెప్పాలి. ఏం పని చేశాడు? వరద సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళని తరిమి కొట్టడం. వరద సహాయం ఏం చేస్తారు? ఓడ నెలలో నిలబడి ఫోటో దిగి వెళ్తానికా? బాబు గారు కాదాడ 5 గంటలు 6 గంటలు పని చేయడానికి వీళ్ళు పావు గంట ఉండరు. వీళ్ళేం సహాయం చేస్తారు? సహాయం చేసేవాళ్ళు అయితే ఒకళ్ళకి చెప్పాల్సిన అవసరంలా. నువ్వు ఒక 1,00,000 ప్యాకెట్లు తీసుకొచ్చి భోజనాలు ఇవి, లేకపోతే పాల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు. విధారకంగా అసలు విజయవాడ అంతా నాశనం అయిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం, ఒకవైపు విజయవాడ వరదలతో అతలాకుతలం అవుతుంది, మరో పక్కన గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది, అక్కడ కూడా వరదలు వచ్చే ప్రమాదం అయితే ఉంది. మరి ఇవన్నీ జరుగుతున్నా సరే రాజకీయ కక్షతోటి నందిగం సురేష్ను అరెస్ట్ చేశారు. ఇదేనా మీ పాలన అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? రాజకీయ కక్ష ఏముంది? రాజకీయ కక్ష అయితే ఎక్కిన 3వ రోజు అరెస్ట్ చేయాలి. ఎక్కిన 3వ రోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి రాజకీయ కక్ష అయితే. అవునా? నిన్న హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఎవడు పని వాడు చేస్తున్నాడు. ఫ్లడ్ పని ఫ్లడ్ చేస్తున్నారు, మా పని మేము చేస్తున్నాం, పోలీసులు పని పోలీసులు చేస్తున్నారు. అది రాజకీయ కక్ష ఎట్టయితే? అంటే ఒక ఎస్సీ సామాజిక వర్గాన్ని అనగదొక్కడానికి చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్నుతున్నారు. ఒకవైపు వరద సహాయం అంటూ ఇటు పక్కన ఏదో పని చేస్తూనే మరో పక్కన ఈ తెర వెనుక ఈ కథలన్నీ నడిపిస్తున్నారనే మాట అయితే అంటున్నారు కదా. అబ్బా మీరు 100 చెప్పండి, ఎవడు చేసే పని వాడు చేస్తాడు. అర్థమైందా? ఎవడు చేసే పని వాడే చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఒకటి పని ఒకటి చేయడు. నేను కార్యకర్త పని కార్యకర్తగానే చేస్తా, అంతేగాని నేను చంద్రబాబు లాగా ఆ పని నేను చేయలేనుగా, అంటే లోకేష్ లాగా నేను చేయలేనుగా. ఇప్పుడు ఇంత త్వరగా అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళు త్వరగా అరెస్ట్ చేసేది ఏంది? త్వరగా అరెస్ట్ చేయడానికి నువ్వు ఎందుకు వెళ్ళావు హైకోర్టుకి? నువ్వు ఎందుకు వెళ్ళావు? త్వరగా అరెస్ట్ చేస్తారనేగా, అంటే నీ దగ్గర తప్పు ఉందనేగా. నువ్వు ఎందుకు వెళ్ళావు బెయిల్కి? మేమేం తప్పు చేయలేదు. తప్పు చేయమన్నప్పుడు నువ్వు ఎందుకు హైకోర్టుకి వెళ్ళా? నువ్వు ఎందుకు బెయిల్కి వెళ్ళా? నీ దగ్గర తప్పు ఉంది కాబట్టి నువ్వు హైకోర్టుకి వెళ్ళావు, బెయిల్ ఇవ్వలా.
అంటే ఇక్కడ ఒక సామాజిక వర్గాన్ని అనగదొక్కడానికి చంద్రబాబు నాయుడు ఒక కుట్ర పన్నుతున్నారని చెప్పి వాళ్ళ భార్య వచ్చి బయట మాట్లాడుతుంది. మరి దాన్ని ఎలా చూడాలంటే? ఒక సామాజిక వర్గం ఏంది? ఈ సామాజిక వర్గంలో కమ్మాడు ఉన్నాడు, కాపు ఉన్నాడు, అర్థమైందా? అందరూ ఉన్నారు. ముందు దొరికారు కాబట్టి తీసుకొచ్చారు. ఎళ్ళై తీసుకొస్తారు. ఏ దేవుని నవరేష్ దేరా లేదా అప్రేటింగ్ దేరా ఎందుకు తీసుకురారు? అందరిని తీసుకొస్తారు. కొద్దిగా వెయిట్ చేయండి, తొందర ఏం లేదు. ఎవడ పని వాడు చేస్తే బాబు గారి పని బాబు గారు చేసుకొని హ్యాపీగా ఆ ఫ్లడ్ బాగుపడతాడు. ఒక మనిషి 70 ఏళ్ల వయసులో బుద్ధి తెచ్చుకొని పని చేస్తున్నాడు. మీలాగా సిగ్గు లేకుండా ఇంట్లో కూర్చోలా. అర్ధరాత్రి పాటు 3 గంటలు 4 గంటల దాకా పని చేస్తున్నాడు ఒక మనిషి 70 ఏళ్ళవాడు. గుర్తుపెట్టుకొని ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోండి. సిగ్గు తెచ్చుకొని పని చేయి. జగన్మోహన్ రెడ్డి కాదు, నీ పేరు లేవన్ మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ.